నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు సంక్షేమం, అభివృద్ధికి కొండంత అండగా నిలుస్తోందని ప్రభుత్వ చీఫ్ జీవి అన్నారు. 65 లక్షల మందికి పెన్షన్లకు ప్రతి నెల 2,745 కోట్లు, ఏడాదికి 34,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని అన్నారు. ఈ సంక్షేమం మొదలు అభివృద్ధి వరకు ఏ విషయంలోనూ జగన్, వైకాపా పోటీకే రాలేదన్నారు. వినుకొండ 10వ వార్డు ఏబిఎం కాంపౌండ్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ జీవి, గుంటూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ నాయకులకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులు, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు 1వ తారీఖు, ఈ రోజే కాదు ప్రతి నెల 1వ తారీఖు టెన్షన్ గా పెన్షన్ అందిస్తా ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెల 65 లక్షల మందికి 1వ తారీఖే పెన్షన్ పంచుతా ఉన్నాం. 3,000 పెన్షన్ 4 చేయడం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చింది. దివ్యాంగులకు 3,000 పెన్షన్ రెట్టింపు చేసి 6,000 ఇవ్వడం వాళ్ళని, ఆ కుటుంబాలని ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రతి నెల 2,745 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ సామాజిక పెన్షన్లకు నెలకి 2,745 కోట్లు అయితే సంవత్సరానికి 34,000 కోట్లు ఈ సామాజిక పెన్షన్లు ఇవ్వడం కోసం ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో ఒక ఆనందం, సంతోషం. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పెంచుతారో తెలియదు. ఒక్క 1,000 రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం 5 సంవత్సరాలు తీసుకున్నారు. సంవత్సరానికి కేవలం 250 రూపాయలు పెంచారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పారు. ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేకపోయింది గతంలో జగన్ ప్రభుత్వం. కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంది. సూపర్ 6 పథకాలని అమలు చేయడం జరిగింది. ఈ రోజు అన్నదాత సుఖీభావ పథకం ఒక్కో రైతుకి 20,000 అందిస్తున్నాం. తల్లికి వందనం పథకాన్ని చక్కగా ఒక్కో విద్యార్థికి ఎంతమంది బిడ్డలున్నా, తల్లికి 2 నలుగురు బిడ్డలున్నా ప్రతి ఒక్క బిడ్డకు 15,000 రూపాయల చొప్పున అందించింది ఎన్డీఏ ప్రభుత్వం. నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. ప్రతి బిడ్డకి తల్లికి వందనం పథకం ఇచ్చినందుకు, ప్రతి పేద బిడ్డ చదువుకునే విధంగా ప్రోత్సహించినటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వైకాపా ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయారు, పెన్షన్ ఎందుకు పెంచలేకపోయారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సంతకంతో మొదటి రోజు నుండి పెన్షన్, మొదటి నెల నుండి పెన్షన్ పెంచారు. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో. మరి గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలు నెత్తిన పడేసి వెళ్ళింది. 10 లక్షల కోట్లు ఇచ్చినా ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా? ఎందుకు చేయలేకపోయారు? 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారు. ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. ఒక రాజధానిలో ఒక ఇటుక పెట్టలేదు. 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు 3 ఇటుకలు పెట్టలేదు. ప్రజల్ని నమ్మించారు, మోసం చేశారు. ప్రజల్ని వంచినటువంటి వాళ్ళు వైసీపీ పాలకులు. అందుకే ప్రజలు ఈరోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈరోజు 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టారు. కారణం, మీరు చేసుకున్నటువంటి తప్పులు, మీరు చేసుకున్న పాపాలు. నమ్మించి ఒక్క అవకాశం పేరుతో గెలిపించిన వాళ్ళని, ఓట్లేసిన వాళ్ళని నట్టేట ముంచారు. ఢిల్లీ అండి, చంద్రబాబు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రానికి ప్రయోజనాలు తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చారు. ఒకసారి వెళ్తే అమరావతికి నిధులు తీసుకొచ్చారు. ఇంకోసారి వెళ్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు తీసుకొచ్చారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్ళారు. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన 20 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. ఏం తీసుకొచ్చాడు? రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా కేసులు మాఫీ కోసం ఆలోచించుకున్నాడు. బెయిల్ కోసం, తన కేసులు మాఫీ కోసం, వాళ్ళ తమ్ముడిని కేసులో నుండి సిబిఐ కేసు నుండి బయటపడేయడం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాడా? రాష్ట్ర ప్రజలకు ఏమైనా తీసుకొచ్చాడా? రాష్ట్రాన్ని ఏమైనా ఉద్ధరించింది ఉందా? 25 సార్లు తిరిగిన జగన్ ఢిల్లీకి ఈరోజు ఏం సమాధానం చెప్పాడు? స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ట్రిప్ లో. కానీ ఈరోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే పరిశ్రమలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్ని మన ఆంధ్రప్రదేశ్కి రమ్మని బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు. మరోపక్క లోకేష్ గారు విదేశాలు వెళ్ళారు, అట్లాగే ఢిల్లీ వెళ్ళారు. అనేక చోట్ల పరిశ్రమలను ఆహ్వానించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళారు. చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తారీఖు వస్తుందంటే పేద ప్రజలందరి కళ్ళల్లో కాంతి. చాలా సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సంయుక్తంగా ఈ రోజున ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతూ చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు పరుస్తూ ఈ రోజున ముందుకు పోతున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. పెన్షన్లకు సంబంధించి 1వ తారీఖునే ఉదయం 6 గంటల కల్లా ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఇచ్చేటటువంటి మంచి కార్యక్రమాలను తూచా తప్పకుండా గత 16 నెలల నుంచి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ
అదేవిధంగా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో జిఎస్టీ పరంగా రండి, పేద ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందులో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో కూడా చీఫ్ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో అన్ని కార్యక్రమాలని సజావుగా నడుస్తున్నటువంటి వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇది నిరంతరం జరిగే ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అటు ప్రభుత్వ అధికారులు ఇటు పాలకులు అందరూ కలిసి కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ వినుకొండ నియోజకవర్గం రాష్ట్ర ప్రజలపై మెండుగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సౌఖ్యం, సౌఫల్యం నిండాలని, ఈ దసరా శరన్నవరాత్రులు శుభాలు తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అన్నారు చీఫ్ జీవి ఆంజనేయులు. ఆ అమ్మవారు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా వేడుకుంటున్నట్లు తెలిపారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా వినుకొండ పట్టణంలోని బోస్బంప సెంటర్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, లీలావతి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో అలంకరించగా చీఫ్ జీవి దంపతులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నాయి. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పండితులు వారికి వేదాశీర్వచనాలు పలికారు. మీకు అమ్మవారు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని, ఆ విధంగా అమ్మవారు మీ అందరినీ కరుణించాలని, మీ కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని కోరుకుంటూ, ఈరోజు ఎంతో ప్రేమ అభిమానంతో ఆర్యవై సంఘం వాళ్ళు మా దంపతుల్ని, మా మక్కన గారిని, మా అందరినీ కూడా పిలిచి అమ్మవారికి బంగారం వెండితో చేసినటువంటి ఒక మాలని సంఘం వాళ్ళందరూ చందాలు విరాళాలతో చేయించారు. అది ఈరోజు మా చేతుల మీదుగా అమ్మవారికి ఇచ్చే అదృష్టం మాకు కలిగినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటూ, అమ్మ ఒక్క నిమిషం సైలెంట్స్ అమ్మ. పూజలన్నీ శ్రీనివాస్ శర్మ గారు చాలా చక్కగా అందరి చేత చేపిస్తున్నందుకు వారికి సందర్భంగా ప్రత్యేక అభినందనలు. ప్రజలందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు, అలాగే మహిళా సోదరులందరూ కూడా వేరు నమస్కారాలు. మా మహిళలందరికీ తెలుసు, మరి నవరాత్రులు మనకి ఆది పరాశక్తి 9 రకాలుగా మనకి ఏ విధంగా మనం ఎలా ఉండాలో కూడా అర్థాన్ని చెప్తూ చేసేటటువంటి పండుగ ఇది. మీ అందరికీ తెలుసు, ధైర్యంగా ఉండమని కనకదుర్గ అమ్మవారు, అలాగే ఎన్నో 9 రకాలు కూడా మీరు ఆనందంగా ఉండడానికి కానీ, ఆరోగ్యంగా ఉండడానికి కానీ, అలాగే సమస్యలను పరిష్కరించుకోవడానికి కానీ ప్రతిరోజుకి ఒక అర్థం తెలుస్తూ ఉంది మీకు. అందరు కూడా ఆ విధంగా అమ్మవారి ఆశీస్సులు పొంది వినుకొండకి అవన్నీ కూడా నెరవేరాలి తొందరలో. అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే దసరా విజయదశమి శుభాకాంక్షలు. వినుకొండ పట్టణంలోని 10వ వార్డు ఏబిఎం కాంపౌండ్ నందు జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడిపై భారం తగ్గించే ఉద్దేశంతో అనేక వస్తువులు జీఎస్టీ స్లాబులను తగ్గించాయని తెలిపారు. ఈ తగ్గింపుల వలన వినియోగదారులు పొందే ప్రయోజనాలను, తద్వారా నిత్యావసరాల ధరలు తగ్గే విధానాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, పరిశీలకులు వినుకొండ శివప్రసాద్, కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. జీఎస్టీ అండి, ప్రధానమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 50,000 కోట్ల ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి తగ్గినా అది నేరుగా పేద ప్రజలకు చెందాలని జీఎస్టీ తగ్గించారు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాడుకునే బట్టల మీద ట్యాక్స్ తగ్గించారు. ఆహార పదార్థాల మీద 0 ట్యాక్స్ అండి. చంద్రబాబు గారికి అభినందనలు. రాష్ట్రంలో ఈరోజు జీఎస్టీ గురించి ప్రజలకు ఇచ్చినటువంటి బెనిఫిట్ ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కార్యకర్తలు ఇల్లు తిరిగి చెప్తున్నారు. ప్రతి ఊళ్ళో ఈరోజు జీఎస్టీ ప్రయోజనాలు చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్డీఏ కార్యకర్తలందరికీ అభినందనలు. ఈరోజు జీఎస్టీ పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇంట్లో కొనుక్కునే వస్తువులన్నీ ట్యాక్స్ తగ్గించారు మోడీ గారు. అంటే కలర్ టీవీ కానీ, ఫ్యాన్లు కానీ, ఇంట్లో ఉండేటువంటి వస్తువుల మీద కూడా ట్యాక్స్ తగ్గించారు. ఏసీ మిషన్ల మీద ట్యాక్స్ తగ్గించారు.
అంటే ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా ఈరోజు ఏసీలు వాడుతున్నారు. ఎండలు పెరిగినందువల్ల వేసవి కాలంలో అందువల్ల ఏసీల మీద ట్యాక్స్ తగ్గించారు, టీవీల మీద ట్యాక్స్ తగ్గించారు, తినే ఆహారం మీద అసలు ట్యాక్స్ ఎత్తిపడేశారు. ఈ విధంగా మోడీ గారు ఈరోజు 50,000 కోట్లు ఆదాయం తగ్గుతుందని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ప్రజల ప్రయోజనాలు చూశారు. అలాగే మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్లు సుమారుగా ఆదాయం తగ్గుతా ఉంది ఈ ట్యాక్స్ తగ్గించడం. చంద్రబాబు గారు కూడా 5,000 ఆదాయం తగ్గినా పర్లేదు రాష్ట్రానికి, ఈ జిఎస్టీ మీద ట్యాక్స్ తగ్గితే పేద ప్రజలకి లబ్ధి చేకూరుతుంది, అదే మాకు ఆనందం. దీన్ని రాష్ట్రం మొత్తం కూడా చాలా పకడ్బందీగా ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జిఎస్టీ ట్యాక్స్ తగ్గించిన చంద్రబాబు నాయుడు గారికి, జిఎస్టీ ట్యాక్స్ బెనిఫిట్స్ అమలు చేస్తున్న చంద్రబాబు గారికి, కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు అమలు చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు అండి. మహాకవి గుర్రం జాషువా 130వ జయంతి వేడుకలు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు 28వ తేదీన జరిపించి విజయవంతం చేసిన కళాకారులకు స్థానిక జాషువా కళాప్రాంగణంలో అభినందన సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో జాషువా కలం ద్వారా జాలువారిన ముంతాజ్ మహల్ లాంటి పద్య నాటకాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బిలికొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, విశిష్ట అతిథిగా గుంటూరు జిల్లా జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ జాషువా కులతత్వ పేదరికంతో ఎన్నో కష్టాలు పడ్డారని, అవమానం పొందిన చోటే సన్మానాలను పొందిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కళాకారులను సంస్థ అధ్యక్షులు మందా వెంకట్రావు అభినందనలు తెలుపుతూ మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం రాజు, మాస్టర్ నాగాచారి, ఎస్పీ రాజు, రమణ అంజలి, రమణశ్రీ, కోటయ్య, దేవ సహాయం, బ్రహ్మం, దాసు తదితరులు పాల్గొన్నారు. రోజు వినుకొండలోని మహాకవి గుర్రం జాషువా గారి జాషువా కళా ప్రాంగణం వినుకొండ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి కళాకారులకు, అదేవిధంగా ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి పాత్రికేయ మిత్రులకు మొదటిగా మా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మిత్రులారా, ఈ గత నెల అనగా 28వ తారీఖు మహాకవి గుర్రం జాషువా గారి 130వ పుట్టినరోజు వేడుకలు స్థానిక ఆర్టీసీ సెంటర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే నిర్వహించినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్, అదేవిధంగా శ్మశాన వాటిక ఇలాంటి కార్యక్రమాలను మరి మేము ఘనంగా నిర్వహించడం జరిగింది మా జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో. అయితే ఈ కార్యక్రమానికి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ విప్ గారైనటువంటి గౌరవ శ్రీ జీవి ఆంజనేయులు గారు మాకు మరి ముఖ్య అతిథిగా విచ్చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మరి విశిష్ట అతిథిగా గౌరవనీయులు మరి జిడిసిసి బ్యాంక్ గుంటూరు చైర్మన్ గారు, మరి గౌరవనీయులు మరి మక్కిన మల్లికార్జునరావు గారు మరి విశిష్ట అతిథిగా విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మున్సిపల్ కౌన్సిలర్ గారు అయినటువంటి షకీలా దస్తగిరి గారిని కూడా ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి మిత్రులారా, మేము ఈ అభినందన సభ, ఈ సక్సెస్ మీట్ ఎందుకు మేము ఏర్పాటు చేశాము అంటే, ఈ అభినందన సభలో మేమందరం కూడా మరి ఈ విజయవంతం చేశామనేటువంటి మరి జనాల నుంచి వచ్చినటువంటి మంచి స్పందన, అదేవిధంగా అధికారులు స్పందన, అదేవిధంగా గౌరవ చీఫ్ విప్ గారు అయినటువంటి జీవి ఆంజనేయులు గారు ఇది చాలా విజయవంతమైందని చెప్పటం, అభినందించడం అనేటువంటిది వారికి కళాకారుల పట్ల ఉన్నటువంటి దయార్థ హృదయం అని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మా కళాకారుల పక్షంగా. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా మరి లేడీ ఆర్టిస్ట్ రమణాంజలి గారు, అదేవిధంగా మరి భవానీ వేషం ఆడించి మెప్పించినటువంటి ఎస్ఎం రాజు గారు, అదేవిధంగా మరి నాగాచారి గారు, మరి వారు మరి ఎంత వయసు అయినప్పటికీ కూడా అమోఘంగా పద్యాలు పాడి మరి విశేషమైనటువంటి ప్రజానికాన్ని వాళ్ళ హృదయాల్లో చెరగని ముద్ర వేశాడని చెప్పడంలో సందేహం ఏమాత్రం లేదు. కాబట్టి ఆ సందర్భంగా గౌరవనీయులైనటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ మీట్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, మా ఒక చిన్న కోరిక, ఆ కోరికను మీకు తెలియజేయడం కోసమే మీ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే
కళాకారులు 188 గ్రామాల్లో ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఈ 188 గ్రామాల్లో ఉన్నటువంటి కళాకారులు మాక్సిమం ఒక 200 మంది దాకా ఉన్నారు. ఈ 200 మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కళాకారులు, ఏమాత్రం సొంత ఇల్లు లేనటువంటి కళాకారులు. కాబట్టి సొంత ఇల్లు ప్రొవైడ్ చేసే విధంగా మరి ప్రభుత్వ చీఫ్ విప్ గారు చొరవ తీసుకోవాలని మేము వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే అనేక మందికి కాలనీలు ఇచ్చారు వినుకొండ నియోజకవర్గంలో, అది చాలా సంతోషం. అయితే మరి విలేకరులకు కాలనీ ఉంది, పాస్టర్లకు కాలనీ ఉంది, అదేవిధంగా అనేక రకాల వ్యక్తులకు కాలనీ ఉంది. కళాకారుల కాలనీ కూడా కావాలని ఈ సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. నాట్ ఓన్లీ ది డిమాండ్. అయితే మరొక మాట ఏంటంటే రాజమండ్రిలోను, విజయవాడలోను, గుంటూరులోను, నెల్లూరులోను, తిరుపతిలోను, మరి అదేవిధంగా రాజ్యంపేటలోను చాలా చోట్ల కళాకారుల కాలనీలు ఉన్నాయి. కళాకారులు ఆ విధంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న ఇల్లు, వాళ్ళకి ఇల్లు లేనటువంటి కళాకారులు కనీసం వాళ్ళు చప్పట్లు కొడితేనే ఉచితంగా వచ్చి వాళ్ళ కళను ప్రదర్శించేటువంటి కళాకారులు ఈ రోజు ఉన్నారు. నిజంగా మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నటువంటి ఈ రోజుల్లో కళలను, కళాకారులను పోషిస్తూ మరి మంచి కార్యక్రమాల వైపు నడవాలని ఈ సందర్భంగా మరి జీవి ఆంజనేయులు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం, మరి జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, అదేవిధంగా టీడీపీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం మరి కళాకారుల పట్ల చొరవ తీసుకుంటుందనే ప్రగాఢమైనటువంటి ఆ విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు వారు కళాకారులే, అదేవిధంగా జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు కళాకారులే. ఆ విధంగా కళాకారుల యొక్క హృదయాలు అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులని మేము ఈ సందర్భంగా మేము తెలుసుకుంటా ఉన్నాం. అందుకని ప్రభుత్వ చీఫ్ విప్ గారికి మా ఒక విన్నపం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. 2018లో కూడా జన్మభూమి గ్రామదర్శనం అనేటువంటి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పథకాలు ఇప్పుడు సూపర్ హిట్ అనేటువంటి ఒక టైటిల్తో వస్తా ఉన్నాయి. వాటిని ఎక్కడో మీరు మరి మీడియా వాళ్ళతో మరి ఈ కార్యక్రమాన్ని కొంత కేటాయిస్తా ఉన్నారు. కానీ కళాకారులు మీరు ఉపయోగించుకోండి, కళాకారులకు కూడా జీవనోపాధిని కలిగించండి అని ఈ సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని మేము కళాకారులందరం కలిసి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఆంజనేయులు గారికి మెమోరాండం కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని వారికి సవినయంగా తెలియజేసుకుంటూ, ఈ అభినందన సభలో పాల్గొన్నటువంటి ఎస్ఎం రాజు గారికి, రమణాంజలి గారికి, మరి నాగాచార్య మాస్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ రాజు గారికి, మా మిత్రులు కోటయ్యన్న గారికి, మరి అదేవిధంగా మరి నాగార్జునాచారి గారికి, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సక్సెస్ మీట్ విజయవంతం చేసినందుకు పాత్రికేయ మిత్రులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.